పంపుల గురించి చెప్పుకుంటారా శ్రీనివాస్ సార్? ఇది ఫస్ట్ ఇది మనకి లక్ష్మీ పంప్ హౌస్ మన కన్నపల్లి దగ్గర కట్టినటువంటి పంప్ హౌస్ సార్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 18.5 కిలోమీటర్లు. ఎస్ సార్. ఇది ఈ కన్నపల్లి పంప్ హౌస్ అనేది ఇదే ఇక్కడ ఉంది. అంటే ఈ బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఆపితే 93.5 మీటర్లు అంటే దాదాపుగా 5 మీటర్ల ఎత్తు ఈడ నింపితే ఇక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడానికి వెనక్కి రావాలి. ఈడ ఆపితే వచ్చినప్పుడు ఈ పంపులు పనిచేస్తాయి. ఈ గేట్లు మోస్తేనే ఇది 89 మీటర్ల దగ్గర ఉంది బెడ్ లెవెల్. గేట్లు 90 మీటర్ల దగ్గర ఉన్నాయి. 93.5 మీటర్ల నీళ్లు నింపాలంటే గేట్లు ముయ్యకుంటే 93.5 మీటర్లు నింపడానికే లేదు. 93.5 మీటర్లు నింపకపోతే ఈ పంపులు పనిచేయవు. అంటే ట్రయల్ రన్ కోసం పనిచేస్తాయి. ఆన్ ఆఫ్ చేయొచ్చు, నీళ్ళు వస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి, లేకపోతే డ్రై రన్ చేయడానికి, ట్రయల్ రన్ చేయడానికి ఆన్ ఆఫ్ చేయొచ్చు. నీళ్లు నువ్వు ఒక 4-5 టీఎంసీలు లేకపోతే 24 గంటలు తరలించాలంటే యావరేజ్ లెవెల్ మెయింటైన్ చేయాల్సింది. 93.5 మీటర్ల లెవెల్ యావరేజ్ కాన్స్టాంట్గా మెయింటైన్ చేయాల్సిందే. అట్లా మెయింటైన్ చేసినాకనే వచ్చే నీళ్ళను వచ్చినట్టు ఎత్తి ఇక్కడ నుంచి ఎత్తి ఇక్కడ పోసుకోవాలి. నెక్స్ట్ ఇది అన్నారం పంప్ హౌస్ సార్. ఇది సరస్వతి. ఇప్పుడు ఈ నీళ్ళు ఇక్కడ పోస్తే అన్నారం దగ్గర పోస్తే ఇది సరస్వతి పంప్ హౌస్ ఈడు ఉంది. ఇది 25 కిలోమీటర్ల దూరం ఉంది బ్యారేజ్కి. సో ఇక్కడ దాదాపు ఎన్ని మీటర్లు ఎత్తు మెయింటైన్ చేయాలి శ్రీనివాస్? ఇక్కడ 10.5 మీటర్స్ మెయింటైన్ చేయాలి సార్. 10.5 మీటర్స్ ఎత్తు చేయాలంటే 10.5 మీటర్స్ ఎత్తు నీళ్లు నింపాలంటే గేట్లు దించకుండా అంత హైట్ పెట్టలేము, లేకపోతే ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతాయి. ఈడ గేట్లు మూసి 10.5 మీటర్ల ఎత్తు స్టోరేజ్ మెయింటైన్ చేస్తేనే ఈ పంపులు పనిచేస్తాయి, అన్నారం పంపులు. శ్రీనివాస్ నెక్స్ట్ ఇది సుందెల్ల పంప్ హౌస్ సార్. ఇది ఇప్పుడు ఈ నుంచి ఎత్తి మళ్ళీ ఇక్కడ సుందిల్లలో పోయాలి. పర్వతి సార్. సార్ మీకు ఇక్కడ మనం ఫస్ట్ ఈ ప్రాణుక నుంచి వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో సార్, ఇక్కడ మనకు ఈ గేట్స్ క్లోజ్ చేస్తే ఇది దాదాపు గోదావరిలో మనకి ఈ పాయింట్ దాకా సంగమం దాకా బ్యాక్ వాటర్ ఉంటుంది సార్. ఆ లెవెల్కి 93.5 లెవెల్కి ఎఫ్ఆర్ఎల్ లెవెల్కి. అక్కడి నుంచి మనము కన్నెపల్లి పంప్ హౌస్లో ద్వారా మనకి ఈ అన్నారం బ్యారేజ్కి బ్యాక్ సైడ్కి మనకి పంప్ హౌస్ వాటర్ పంప్ చేసి వెళ్తాం సార్. దీనికి ఈ పాయింట్కి వచ్చి దాదాపు ఒక పాయింట్ అంటే ఒక 700 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. హార్డ్లీ 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సార్ అది. సో ఖచ్చితంగా ఇక్కడికి మనము ఇక్కడ వాటర్ వేసిన తర్వాత మనం కనుక తీసుకెళ్ళాలి అని చెప్పినట్టుగా అంటే అన్నారం బ్యారేజ్ తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇది బంద్ చేస్తేనే తప్పించి మనం తీసుకెళ్ళాం సార్. అది కూడా దాదాపు ఈడ లిఫ్ట్ చేసి కరెక్ట్ బ్యారేజ్ ముందలు పోస్తున్నాం. పంపులు ఈడ ఉన్నాయి 25 కిలోమీటర్ల దగ్గర. ఈడ పోయంగానే నీళ్ళు ఈడ గేట్లు ముయ్యకపోతే వెనకకు రావు. ఇవి నుంచి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ దీంట్లోకే వస్తాయి. మీకు అర్థమైంది కదా? ఈడ పోసినవి డౌన్ ఫాల్ ఇక్కడ ఉంది కాబట్టి ఈడ పోయంగానే ఇటు పోద్ది, ఇది ఇటు రాదు. ఈడ గేట్లు మూసి ఈడ లెవెల్ మెయింటైన్ చేస్తే అప్పుడు ఈ పంపు దగ్గరకు వస్తాయి నీళ్ళు. అప్పుడు ఈ పంపులు పనిచేస్తాయి. ఈడెత్తి మళ్ళీ యూతలు పోస్తాం. ఈ సుందిల్ల బ్యారేజ్ ఈ పంపుల నుంచి ఎత్తి ఈడ పోస్తాం నీళ్ళు ఇటు నుంచి ఆ పోస్తే ఈడ నింపితే ఈడ 8 మీటర్లు 8.5 మీటర్లు ఎత్తు మెయింటైన్ చేస్తే అప్పుడు ఈడికి వస్తుంది సుందిల్ల పంప్ హౌస్ కాడికి, పార్వతి పంప్ హౌస్ కాడికి. ఈ పంపు దగ్గర ఈడ నింపి చేస్తే బ్యాక్ ఈడికి వస్తుంది. 8.5 మీటర్లు మెయింటైన్ చేస్తే తప్ప ఇక్కడికి నీళ్ళు ఆగవు. ఈ నీళ్ళు ఎత్తి అప్పుడు ఇందులో పోయాలి. ఈడెత్తి ఇటు ఇందులో పోయాలి. ఇది పార్వతి పంప్ హౌస్. అప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకీట వెళ్ళిపోతాయి. ఇది ఇగో ఇక్కడ నుంచి స్టోరీ. ఇది బ్యారేజు, ఇది పంపు, ఇది బ్యారేజు, ఇది పంపు, ఇది బ్యారేజు, ఇది పంపు. ఇక్కడ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి. సో ఈ ప్రకారంగా ఏ ఒక్కటి పని చేసినా కుదరదు. అన్నీ సైమల్టేనియస్గా పనిచేయాలి. ఈ మధ్యలో ఆగిపోయింది అనుకో, ఇలా పోసిన కొద్దిసేపటికి నీళ్ళు పోతే ఇంక ఇది ఏడిపోదు, మళ్ళీ కిందికి ఎడవాల్సిందే. లాస్ట్ టైం వాళ్ళు ఈ ఏతుల మునగాళ్ళు చేసినప్పుడు ఎత్తి పోసి దీంట్లో పోసే వరకల్లా పైన వర్షాలు వచ్చి మళ్ళీ గేట్లు తెచ్చి సముద్రంలోకి వదిలేరు. నెల రోజులు పట్టింది ఇవన్నీ ఎత్తిపోసుకుంటే శ్రీపాద ఎల్లంపల్లికి వచ్చే వరకు. పైన ఉప్పెనలాకు వర్షం వచ్చి వరద వచ్చే వరకల్లా మళ్ళీ గేట్లు తెస్తే మొత్తం కలిసి సముద్రంలోకి పోయినాయి. అంటే ఇప్పుడు అదే పిచ్చి మాటలు అంటున్నా. ఇవన్నీ వెనక తీసుకురావాల్సిందే. ఇవన్నీ గోదావరి జలాలు దీంట్లోకి వచ్చినట్టు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఎప్పటికప్పుడు తరలిస్తూనే ఉన్నాం. దేవాదుల కానీ ఇవన్నీ కూడా గోదావరి జలాలు దీనికి వచ్చేటి. మేజర్ గీడు ఎందుకు కట్టిండు కేసీఆర్?
ప్రాణహిత నుంచి విపరీతమైన నీళ్ళు వస్తాయి కాబట్టి కిందికి తీసిన అన్నాడు, లేకపోతే పైన కట్టుకునేటోడు కదా. ఇప్పుడు ఈ కిందికి ఎందుకు తెచ్చిండు, ఈ కింది నుంచి 3 సార్లు ఎందుకు చేసిండు? ఇక్కడ నుంచి విపరీతమైన నీళ్లు ఉన్నాయి, ఈడ కావాలంటే అసలు 90 రోజులు 3 టీఎంసీలు ఎంత అంటే ఎత్తుకోవచ్చు పోసుకోవచ్చు అని ఆయన ఎత్తిపోతల పథకంలాగా ఎత్తుడు పోసిడు కట్టుకుంటూ పోయి పొద్దున్న రాత్రి మగాళ్ళు ఎత్తుడు పోసుడులో ఉండి ఆ దెబ్బకు ఇగో ఈ 3 గట్టినే ఈ కుప్పగూలినాయి. ఆయన పడ్డట్టే ఉంది మంచం మీద నుంచి వెళ్ళాలి కదా. సీఎం గారు నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు తుమ్మిడియేటి నుంచి సుందిళ్ళకి తేవాలన్నా శ్రీపాద ఎల్లంపల్లికి తేవాలన్నా ఇట్ విల్ టేక్ 2 or 3 years అట్లీస్ట్. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే 2-3 సంవత్సరాలు తక్కువ సమయం పడుతుంది కదా. ఈ లోపల మేమేం చెప్తున్నాం మరి 2 ఏళ్ళ ఇప్పుడు అన్ని సాంకేతిక నిపుణుల నివేదికలు వచ్చిన తర్వాత మేడిగడ్డ అయినా అన్నారమైనా సుందిళ్ళనైనా పునరుద్ధరిస్తాము, రిపేర్స్ చేస్తాము, రిహాబిలిటేట్ చేస్తామని చెప్తున్నామా? ఈ లోపల అది కట్టుకొని అక్కడి నుంచి నీళ్లు తెచ్చి ఒకవేళ సుందిళ్ళలో పోయాలన్నా సుందిళ్ళను పునరుద్ధరించకుండా ఉపయోగించలేము. సుందిళ్ళను పునరుద్ధరించడానికి అవకాశం ఉందనుకున్నప్పుడే ఆ తుమ్మిడేటి నుంచి తెచ్చేది ఇందులో పోస్తాం, లేకపోతే స్ట్రైట్గా తీసుకెళ్లి శ్రీపాద ఎల్లంపల్లినే పోస్తాం. పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఈ పంపులు లిఫ్టులు ఉన్నాయి కదా, దీన్ని వాడుకోవడానికి ఏమైనా వస్తుందా అని సాంకేతిక నిపుణులకు ఇచ్చినాం. నీకు సుందిళ్ళ రిపేర్ చేయకుండా, అన్నారం రిపేర్ చేయకుండా, మేడిగడ్డ రిపేర్ చేయకుండా ఇవి ఉపయోగించనే లేము. నీళ్లు నిలబెట్టి గేట్లే దించలేము. నర్సింగ్ గేట్లు దించడానికి అవకాశం లేనప్పుడు ఇంకా వినియోగించడం అనేది నువ్వు బుర్రలకెళ్ళి తీసేయి. ఇప్పుడు గేట్లు దించొద్దు అని ఇచ్చిన నివేదిక ఇక్కడ ఉంది క్లియర్గా. వాళ్ళు నేను ఇంకా చాలా ఉంది ఇంగ్లీష్లో ఇది చదివినిపించడం ఎందుకని మీకు కాగితాలని ఇస్తాం. ఈ నివేదికను రాజేందర్కు పంపిస్తా. 365 పేజీల నివేదికను మొత్తం చదవమని ఉంది రాజేందర్ను. అందుకే స్ట్రైట్గా రాజేందర్ గారికి వసమే ఈ ప్రెస్ మీట్ పెట్టిన. రాజేందర్ గారికి 2 డిమాండ్స్ నావి. ఒకటి, ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. మీరు జలశక్తి మంత్రి దగ్గరికి వెళ్ళి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలుచుకొని తక్షణమే తాత్కాలికంగా మనం వినియోగించుకోవడానికి అవసరమైన మెకానిజాన్ని తీసుకొని మాకు సాయం చేయండి అని మీరు అడగండి. ఎన్డీఎస్ఏకు మేము అప్పచెప్తాం ప్రాజెక్టు. ఇక అందులో మీరు ఎవరెవరు జాయిన్ అయ్యి ఎన్డీఎస్ఏతో కలిసి పనిచేస్తారో మాకు అభ్యంతరం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అవినీతి జరిగిన రాజకీయ నాయకులు ఉంటే శిక్షించండి, కానీ రైతులను శిక్షించొద్దండి. మంచి మాట చెప్పినావు. మేము ఎన్ని రోజులైంది సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే మోడీ గారికి, ఎందుకు అది ముందుకు సాగుతలేదు? నువ్వు ప్రభుత్వంలో భాగస్వామివే కదా, నీ కిషన్ రెడ్డి కదా అన్నది 24 గంటలల్లా మొత్తం ఇచ్చేస్తా అని. అందుకే ఏ తారీఖు నాడు మేము ఈ కమిషన్ వేసినాం, ఏ తారీఖు నాడు ఇచ్చిందో కూడా నేను రాజేందర్ గారికి చెప్పదలుచుకున్నా. ఈ మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజ్లో జరిగిన అక్రమ నిర్మాణాలు, అవినీతి, ప్రజా నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 14 రాష్ట్ర ప్రభుత్వం 2024 నాడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ని నియమించినాం ఎంక్వైరీ కమిషన్ కింద. 2025 జూన్ 31 తేదీన జ్యుడిషియల్ కమిషన్ 645 పేజీల నివేదిక ఇచ్చింది. 2025 ఆగస్టు 31న అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరిగింది. అసెంబ్లీ తీర్మానం మేరకు సెప్టెంబర్ 1, 2025 నాడు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి జీఓఎంఎస్ నెంబర్ 104 జారీ చేయడం జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది జూలై, 11 నెలలు అయిపోయింది. ఎందుకు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి అవినీతికి పాల్పడ్డారని ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు పదే ఇక్కడికి వచ్చినప్పుడు ఆరోపణలు చేసిండ్రు. ఏ చీకటి ఒప్పందం ఈరోజు సిబిఐ విచారణను ఆపుతుంది? సిబిఐ విచారణను అడ్డుకున్నది ఎవరు? రాజేందర్ గారు ఎందుకు లేఖ రాస్తలేడు? తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలి, నిధుల దోపిడీకి పాల్పడ్డ వాళ్ళని శిక్షించాలని రాజేందర్ ఎందుకు అడుగుతలేడు? రేపు పార్లమెంట్ సమావేశాలలో రాజేందర్ గారు ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దగ్గర మూలుగుతున్న సిబిఐ విచారణను తక్షణమే ఆదేశాలు తీసుకొని రావాలి రాజేందర్ గారు. 2 డిమాండ్స్. 1, ఎన్డీఎస్ఏ పర్యవేక్షణలో నీళ్ళు ఎత్తిపోయడం. 2, సిబిఐ విచారణ తక్షణమే మొదలు పెట్టడం. ఈ రెండింటికి సంపూర్ణంగా ఈటల రాజేందర్ గారికి ప్రభుత్వం సహకరిస్తుంది. అపాయింట్మెంట్ దొరకట్లేదు, అదే కదా. ఎవరిని అడిగినా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రేపు పార్లమెంట్ సమావేశాలలో ఇది పట్టుకుంటాము. సిబిఐ విచారణ ఎందుకు ఇది చేస్తలేరు?
కేసీఆర్ కి పేరు వస్తారు ఒకే కారణంతో మరమ్మతులు ఆలస్యం చేస్తారనే విమర్శ బీఆర్ఎస్ చేస్తుంది. కేసీఆర్ కు పేరు ఎక్కడిదిరా నాయన? కేసీఆర్ మొహం జరిగితే బయటకే వచ్చేటోడు కదా. కేసీఆర్ పేరు గురించి మీకంటే నాకంటే కేసీఆర్కి ఎక్కువ తెలుసు కాదు, అందుకే మొహం చాటేసింది కదా. సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి దాదాపు 8 నెలల నుంచి వెళ్ళి వాతావరణ శాఖ అధికారులు చెప్తూనే ఉన్నారు. ముందు నుంచి వెళ్ళి ప్రభుత్వం దీని విషయంలో ఆలోచించలేదు. ఇప్పుడు సమయానికి వచ్చిన తర్వాత దీని విషయంలో ఆలోచిస్తుందని ఒక మాట చెప్తా ఉన్నారు. ప్రాణహిత దగ్గర 97 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయని ఎందుకు ఎత్తిపోయట్లనేటు మాట అప్పుడున్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు సార్. నేను అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. నేను అందుకే చెప్తున్నాను, మీరు వెళ్ళి చూడండి, లేకపోతే నిపుణులు ఉంటే మీరు ఎవరినైనా ఎంగేజ్ చేయండి, దాని ఫీజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ అబద్ధాలను చెప్తున్నారు కాబట్టి మీకు వాస్తవాలు అన్నిటిని కూడా వివరాలతోని మీకు చెప్తున్నాను. ఇంకా వాళ్ళు చెప్పిందే మీరు నమ్మి మీరు ఇంకా అదే దీంట్లో ఉండడం, అది జర్నలిస్టులుగా మీకు కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకే డీటెయిల్స్ అన్ని మీకు వివరించడం. సార్, ఎన్డీఎస్సీ రిపోర్ట్ వచ్చి 15 నెలలు అవుతుంది. So I have to check with the NDSA people. They have appointed a committee on June 30th. Now these people have to say exact date and time. Chances are there. Rehabilitate. That is what we are trying to restore. That is why we appointed army people and experts, internationally renowned persons are involved in this process. So we are trying to restore. So we are trying our level best. So that is why we have appealed time and again. But don't make politics with these projects. Whatever happened, happened. Whatever looted, looted. They burn with lie and corrupt. They are looters and cheaters. This is what my official statement on KCR family. Sir, you mentioned that there should not be, on Kaleshwaram issue, there is politics and no one should play politics. But what's the way forward? You have done presentation, then former irrigation minister, he does the presentation. Now again, you are doing a presentation. What's the way forward of this project, and what's the future? Whether it will be operational, if yes, then when? And there are also allegations, opposition parties are alleging that due to this politics and blame game, farmers are suffering. There are several districts which are facing drought because of El Nino effects. Yeah, I do agree. That is what my concern. That is why I am appealing to farmers and these whoever is making allegations, whoever is trying to taint this government. But this problem is very serious problem. We have to attend this problem through NDSA. Not less than NDSA and CWC. They have categorically suggested. NDSA has to monitor this rehabilitation works. We have to support, we have to facilitate to these organizations. We cannot take any other steps than NDSA suggestions. So we are not experts, we are political executive, we are administrators. We are running our government. So we have engaged experts, experts in water, experts in construction, experts in civil engineers, structural engineers.